పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ మనసులోని ఉద్దేశాలను తెలుసుకొని మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి తండ్రి, మరొకసారి మరికొన్ని విషయాలు మాకు తెలియపరచడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. వినే ప్రతి మాటను హృదయాల్లో భద్రపరుచుకొని మీ కొరకు ఉన్నతంగా, పరిశుద్ధంగా బ్రతికే పిల్లలుగా, మిమ్మల్ని ఆనంద పెట్టేటటువంటి బిడ్డలుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా ఉండి నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, మంచిది. మనం ప్రతి వారం కూడా క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా కొనసాగాలి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే మనకు ముందు ఇజ్రాయేల్ యొక్క జీవితం గురించి దేవుడు మన కళ్ళ ముందు పెట్టి మనకు దృష్టాంతాలుగా మన జీవితాల్లో మనం ఎలా బ్రతకాలి అనేది దేవుడు మనకు నేర్పించడం కోసం ప్రతి మాటని కూడా దేవుడు మనకు తెలియపరచడం జరుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు ఏ విషయాన్నైనా మన దగ్గరకు తీసుకుని వచ్చాడు అని అంటే, దేవుడు ఒక విషయాన్ని రాయించి మన దగ్గరకు తీసుకుని వచ్చి మనకు తెలియపరుస్తున్నాడు అని అంటే కారణం రెండే విషయాలు ఉంటాయి. ఒకటి, మనకి మన జీవితం పట్ల అవగాహన కల్పించడం కోసం. అలాగే రెండవది, మన జీవితాల్లో మనం చేసేటటువంటి తప్పులను సరిదిద్ది నీతి యందు మనల్ని శిక్షించడానికి దేవుడు ప్రతి మాటని కూడా మన కొరకు ఆయన రాయించి ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు ప్రతిదీ కూడా. ఒకసారి మనం బైబిల్లో ఒక మాట మనం చదవగలిగితే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దేవుడు ఒక మాట మనకు తెలియపరుస్తున్నాడు అని అంటే, మన జీవితం పట్ల మనకు అవగాహన ఉండాలి. మంచి చెడుల పట్ల, మంచి చేస్తే ఏమవుతుంది, చెడు చేస్తే ఏమవుతుంది అనేటటువంటి అవగాహన ఉండాలి. అలాగే మన తప్పులను సరిదిద్దుకోవాలి, నీతి యందు మనం శిక్షణ పొందాలి. ఇది ఫైనల్గా దేవుడు మన కొరకు వ్రాయించటం వెనకాల ఉన్నటువంటి కారణం. అయితే ప్రేమైనటువంటి వారులరా, ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క జీవిత ప్రయాణాలు మనకు ముందు దృష్టాంతాలుగా దేవుడు పెట్టడం అనేటటువంటిది జరిగింది. అయితే గత ఎపిసోడ్లో మనం ఇజ్రాయేలీలు ఐగుప్తుకి 70-75 మందిగా వచ్చారు అని మనం విన్నాం చివరిగా ముగింపు మాటల్లో. అయితే కనానులో వచ్చినటువంటి కరువు, కనాను భూభాగంలో వచ్చినటువంటి కరువు ఇజ్రాయేలీలను 70-75 మందిని ఈజిప్టుకు చేర్చింది, ఐగుప్తుకు చేర్చింది. అక్కడ ఎందుకు వచ్చారు అని అంటే కారణం, ఆ దేశంలో వాళ్ళకి కరువు రావడం, తినడానికి తిండి చాలా కష్టంగా ఉండటం. ఆ కారణం చేత వాళ్ళు ఐగుప్తుకు రావడం అనేటటువంటిది జరిగినట్లుగా మనం చూసాం. అయితే ఇక్కడ ఈ ఐగుప్తు అనేటటువంటిది ఆఫ్రికా ఖండం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర అంటామో, అలాగే ఆఫ్రికా ఖండంలో ఉత్తరాఫ్రికా అంటే ఉత్తరాఫ్రికాలో ఈ ఐగుప్తు అనేటటువంటి ప్రాంతం. అక్కడ నైలు నది ఒడ్డున గోషేను అనేటటువంటి ప్రాంతాన్ని చూపించి, ఇదిగో మీరు ఇక్కడ బ్రతకండి అని అక్కడ ఫరో రాజు వాళ్ళకి చెప్తాడు. అయితే అక్కడ ఉన్నటువంటి నేల చాలా సారవంతమైనటువంటి నేల. ఎప్పుడు కూడా నదులు పక్కన ఉండేటటువంటి భూభాగాలు చూడండి, చాలా బాగా పంటలు పండుతాయి. అందుకే దేవుడు కనానులో కూడా పాలు తేళ్లు ప్రవహించేటటువంటి దేశాన్ని మీకు నేను ఇస్తానని దేవుడు ఇజ్రాయేల్కి వాగ్దానం చేయడం జరిగింది. అయితే అంత సారవంతమైనటువంటి నేలలో చాలా ప్రశాంతంగా, ఆనందంగా చాలా సంవత్సరాలు వాళ్ళు అక్కడ గడపడం అనేటటువంటిది మనం చూస్తాం. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, ఈ ఐగుప్తు గురించి కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ యొక్క దేవుళ్ళు, వాళ్ళ నమ్మకాలు గురించి కొంత బ్యాక్గ్రౌండ్ అనేటటువంటిది మనకు తెలిస్తే ముందు వెళ్ళే కొద్ది కానీ, అలాగే మన జీవితాల్లో ఇంతకుముందు మనం ఎలా ఉన్నాం,
అనేటటువంటి విషయాలు, ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు మనకు చాలా బాగా అర్థమవుతాయి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకున్నప్పుడు. అయితే వీళ్ళు ఈ ఐగుప్తీయులు వాళ్ళ దేవుళ్ళు, మనుషుల్ని దేవుళ్ళుగా చేసుకునేటటువంటి ఒక విధానం, అలాగే జంతువుల్ని దేవుళ్ళుగా చేసుకోవడం, టోటల్గా ఆకాశం మీద ఉన్నటువంటివి, భూమి మీద ఉండేవి, భూమి కింద నేల యందు ఉండేటటువంటి వాటిల్ని దేవుళ్ళుగా భావిస్తారు. అందుకే చూడండి, ఫరోలు ఎక్కువగా ఫరోలు చనిపోతే ఆ ఫరోలు దేవుళ్ళుగా మారతారు లేదా దేవుళ్ళలో కలిసిపోతారు అనేటటువంటి ఒక నమ్మకం మనకి ఇక్కడ కనబడతా ఉంటుంది. చరిత్రలో కూడా అదే కనబడతా ఉంటుంది మనకి. ఇక్కడ నిర్గమక, అందుకే దేవుడు వీళ్ళకి అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళతో ఒక మాట మాట్లాడతాడు ఆయన. ఇజ్రాయేలీలందరిని ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చాక అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులో వాళ్ళకు ఉన్నటువంటి ఆచారాలు, అలవాట్లు, ఐగుప్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళకి బాగా వంటబట్టాయి. మరలా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మరలా ఆ మిస్టేక్స్ వాళ్ళు చేయకూడదు, ఆ తప్పులు వాళ్ళు చేయకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు వాళ్ళకు ఒక ఆజ్ఞగా పెట్టినట్టుగా మనకు కనపడుతుంది. నిర్గమకాండం 20వ అధ్యాయము ఒకసారి చూడగలిగితే మనం, నిర్గమకాండం 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూడగలిగితే, నీ దేవుడైన యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకు రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలె పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ మాట ఎందుకు చెప్పాడు అని అంటే, వీళ్ళు దేవుళ్ళు మనుషుల్ని దేవుళ్ళుగా చేసేశారు, అలాగే జంతువుల్ని దేవుళ్ళుగా చేసేశారు, ఆకాశంలో ఉండేటటువంటి గ్రహాలు, నక్షత్రాలు వీటన్నిటిని దేవుడిగా చేసేశారు. అంటే ప్రతి దాన్ని, సృష్టినే దైవంగా పూజిస్తున్నారు ఎవరో ఐగుప్తులు, అన్ని జనులు. ఒకానొకప్పుడు వీళ్ళ చరిత్ర ఏంటి, అబ్రహాం గారిని పిలిచినప్పుడు ఒకానొక టైంలో అబ్రహాం గారు ఊరు అనే ప్రాంతంలో అన్యుడిగా ఉన్నాడు. అన్యుడిగా ఉన్నటువంటి ఆయన్ని దేవుడు తీసుకొని వచ్చాడు. వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇజ్రాయేలీలు అదే వాతావరణంలో పెరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. చూడండి ఇక్కడ, అంటే ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో, ఏ వాతావరణంలో నుంచి అయితే మనం వచ్చామో, మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా అదే వాతావరణం నెమ్మదిగా వీళ్ళకి వంట పడతా ఉంది. అక్కడ చాలా బాగున్నారు, వీళ్ళు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నారు. వీళ్ళు ఐగుప్తుకి వచ్చినప్పుడు బానిసలుగా రాలా. జనరల్గా అయితే ఏం జరగదంటే, వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక దేశం మరొకరిని బానిసలుగా తెచ్చుకోవటం, లేదంటే వేరే వాళ్ళని కొనడం. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేది, కొనుక్కునేటటువంటి వాళ్ళు అనమాట మనుషుల్ని. అదే కదా మనకు కనపడుతుంది. అన్నదమ్ములందరూ కలిసి యోసేపు గారిని అమ్మేస్తారు. అక్కడ ఎవరికి, ఐగుప్తుకి వెళుతూ ఉంటే కొంతమంది వాళ్ళకి అమ్మేస్తారు. అలా బానిసలుగా వచ్చినటువంటి వారు కాదు వీళ్ళు, బానిసలుగా వచ్చినటువంటి వారు కాదు. అయితే అలా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు నెమ్మదిగా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి స్వతంత్రంగా వచ్చినటువంటి వాళ్ళు, స్వతంత్రంగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీలు బానిసలుగా మారిపోతారు. అలా బానిసలుగా మారిపోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచించగలిగితే, అదే నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో రాయబడింది. స్వతంత్రంగా గోషేను అనేటటువంటి భూభాగంలో సారవంతమైనటువంటి ఒక నైలు నది అనేటటువంటి ఆ నైలు నది ఒడ్డున సారవంతమైనటువంటి నేలలో చాలా స్వతంత్రంగా ఆనందంగా బ్రతుకుతున్నటువంటి ఇజ్రాయేలీలు కొన్ని వందల సంవత్సరాలు గడిచేసరికి ఏమైపోయింది వాళ్ళ పరిస్థితి అంటే, బానిసలుగా మారిపోయారు. ప్రేమైనటువంటి వాళ్ళారా, బానిసలుగా ఎందుకు మారిపోయారు వీళ్ళు అని మనం చూడగలిగితే దేవుడు చాలా క్లియర్గా ఇక్కడ రాయిస్తాడనమాట. నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం మనం చూడగలిగితే, నిర్గమకాండం 1వ అధ్యాయము 7వ వచనం, ఇజ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అంటే వీళ్ళు గోషేను ప్రాంతంలో కదా ఉన్నారు, అక్కడ ఉన్నారు. 70-75 మందిగా వచ్చినటువంటి వీళ్ళు విస్తరించడం ప్రారంభించారంట. ఇజ్రాయేలీలు విస్తరించడం ప్రారంభించారని చెప్తున్నాడు. వారితో నిండి ఉండెను. 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తును ఏలన ఆరంభించెను. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇజ్రాయేలీల సంతతి అయిన ఈ జనము
మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనినో. అంటే ఇక్కడ ఫరో యొక్క బాధ ఏంటి అని అంటే, ఇజ్రాయేలీలు విస్తరించడం ప్రారంభించారు. ఇలా విస్తరించి వీళ్ళ బలం పెరుగుతూ ఉంది. ఆ రోజుల్లో ఎలా ఉండేది పరిస్థితి? జనబలం. అందుకే చూసారా, ఏదైనా గొడవలు జరిగినప్పుడు జనాలందరినీ, ఇటు వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ పక్క రోజులని బంధువులు అందరూ వేసుకుని వచ్చేస్తారు, బలబలగాలు అంటారు చూసారా. ఆ టైప్లో అలాంటి పరిస్థితి ఉండేదన్నమాట. ఇప్పుడు కూడా ఉందనుకోండి బహుశా. అంటే జనబలం. అలా వీళ్ళ జనబలం పెరిగిపోతుంది, వీళ్ళ బలం అధికమైపోతుంది. రేపు పొద్దున ఏదైనా ఒక యుద్ధం జరిగింది అని అంటే ఆ యుద్ధంలో వీళ్ళని మనం గెలవలేవు కాబట్టి వీళ్ళు బలాన్ని తగ్గించాలి అని ఫరో ఒక కుట్ర పన్నుతున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళారు ఇక్కడ. అందుకే చూడండి, దేవుడి ఆలోచన ఏంటి? మనం విస్తరించాలి అనేటటువంటిది ఆయన కోరిక. ఆయన పిల్లలుగా భూమి మీద మనం విస్తరించాలి, భూమిని స్వాధీనం చేసుకోవాలి, దేవుడు చెప్పినట్లుగా మనం బ్రతకాలి అనేది ఆయన కోరిక. అందుకని ఆదికాండంలో కూడా చూడగలిగితే మొదటి అధ్యాయంలో మనం దేవుడు ఆజ్ఞగా అక్కడ ఒక మాట చెప్పడం జరుగుతుంది. మొదటి అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. ఇక్కడ చూడండి పదాలు చూడండి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఈ భూమిని చేసింది ఆయన పిల్లల కోసం, మన కోసం చేశాడు. మన కోసం చేసినటువంటి భూమి మీద ఆయన అనుకున్నట్టుగా పరిశుద్ధంగా పాపము లేనటువంటి వారిగా, పాపము చెయ్యనటువంటి వారిగా మనం బ్రతికి మరలా తిరిగి ఆయన దగ్గరకు రావాలనేది ఆయన కోరిక. ఇక్కడ ఇజ్రాయేలీలు విస్తరిస్తున్నారు అంటే ప్రజలందరూ విస్తరించినప్పటికీ మంచి వాళ్ళు లేరు భూమి మీద. మంచి వాళ్ళు లేనప్పటికీ దేవుడు మరలా అన్ని జనుల్లోంచి అబ్రహాముని పక్కకు తీసి ఆయన్ని నీతిమంతుడిగా మార్చి ఆయన సంతానం నుంచి నీతిమంతులు రావాలి, నీతిమంతులు ఈ భూమి మీద విస్తరించాలి వాళ్ళందరూ అని ఇజ్రాయేలీని ఆయన పక్కకు తీశాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇజ్రాయేలీలు విస్తరించడం ప్రారంభించే కొద్దీ ఫరో కుట్ర పన్నుతున్నాడు. వీళ్ళు విస్తరించకూడదు, వీళ్ళు బలం పెరగకూడదు, కాబట్టి వీళ్ళు బలాన్ని అణచాలి అని చెప్పి ఆయన ఏం చేశాడో ఒకసారి కింద చదివితే మనం నిర్గమకాండంలోనే 11వ వచనం. కాబట్టి వారి మీద పెట్టి, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయడానికి, అంటే ధాన్యాన్ని నిలువ చేయడానికి పితోము రామశేషను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇజ్రాయేలుల ఎడల అసహ్యపడిరి. ఇక్కడ చూడండి, వాళ్ళు విస్తరించకూడదని విపరీతంగా వాళ్ళని శ్రమకు గురి చేశాడు ఎవరో? ఫరో. ప్రారంభంలో కూడా చూడండి, దేవుడు మనల్ని విస్తరించి మీరు ఆశీర్వదించబడి మీరు విస్తరించాలని అక్కడ దేవుడు చెప్పాడు. మనుషులు విస్తరించకూడదని అపవాది ఏం చేసిందో తెలుసా? అపవాది ఏం చేసిందో మరలా ఆదికాండంలోనే చూడాలి మనం. ఆదికాండంలోనే ఇక్కడ ఏం చేస్తున్నారు? మనుషులు విస్తరించకూడదు కాబట్టి వీళ్ళ బలాన్ని తగ్గించాలి, వీళ్ళ బలం పెరగకూడదు. ఈ రోజు కూడా చూడండి ప్రేమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవులు పెరిగిపోతున్నారు ప్రపంచవ్యాప్తంగా. మిగిలినటువంటి అన్ని జనులందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారని చెప్పేసి, వాళ్ళు పెరగకూడదని చెప్పేసి ఏ కాడికి క్రైస్తవ్యాన్ని అణచాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు వాళ్ళని అణచాలని చట్టాలు చేయటం, క్రైస్తవ్యాన్ని ప్రకటించకూడదు, క్రీస్తును ప్రకటించకూడదు, సువార్తను ప్రకటించకూడదని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు పన్ని దానికోసం చట్టాలు చేయటం, మందిరాలని కోల్చటం, క్రైస్తవుల్ని ఆటంకపరచటం, ఇలాంటి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతగా క్రైస్తవ్యాన్ని అణచాలనుకుంటున్నారో దానికంటే 10 రెట్టింపులు 10 దానికంటే 10 క్రైస్తవ్యం దినదినము విస్తరిస్తూనే ఉంది. ఇక్కడ ఇజ్రాయెల్ కూడా చూడండి, ఫరో అణిచే కొద్దీ రోజు రోజుకి వాళ్ళు ప్రబలుతున్నారట. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, క్రైస్తవ్యాన్ని అణచాలనుకుంటే అణిగేది కాదు. ఆ రోజు ఇజ్రాయేలుని ఫరో అణచాలనుకున్నాడు, కానీ అణచలేకపోయాడు. పెరిగిపోతా ఉంది, విపరీతంగా పెరిగిపోతా ఉంది.
అందుకే ఒకసారి ఇదే మాట మనం చదివినప్పుడు అపోస్తల కార్యాలలో మనకి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎలా ఉన్నారో ఒకసారి చూడగలిగితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములు యందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతను గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలను వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ చూడండి, సంఘం క్రైస్తవ్యం విస్తరించకూడదని చెప్పేసి క్రైస్తవ్యాన్ని అణచాలని ఆ రోజు సంఘానికి ఏం చేశారట? గొప్ప హింస కలుగు చేశారట. కలుగు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చెదిరిపోయారట. చెదిరిపోయిన వారు సైలెంట్గా ఉన్నారా? అదే చూడండి, ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆ రోజు ఇజ్రాయెల్ని విస్తరిస్తున్నా సరే, వాళ్ళు అణచాలని చూసినా సరే వాళ్ళు పెరిగిపోయారు. ఈరోజు క్రైస్తవుడుగా అపవాది రకరకాలుగా మనల్ని ఏదో ఒక విధంగా మనల్ని బానిసలుగా, పాపానికి బానిసలుగా చేసి అణచాలని ప్రయత్నం చేసినప్పుడు, లేనిపోని శ్రమలు మనకు పెట్టి మనల్ని అణచాలని, మన భక్తిని తీసివేయాలని, మన భక్తిని తగ్గించాలని, అసలు భక్తే లేకుండా చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ దాని ఆలోచనల్ని పక్కన పెట్టి దేవుని కోసం నిలబడే విధంగా, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికే విధంగా మనం ఉంటున్నామా లేదా? ఇక్కడ వీళ్ళు ఏం చేశారో చూడండి. అంత హింస జరిగినప్పటికీ వాళ్ళు ఆగట్లా. అదే మనకు ఒక చిన్న సమస్య వస్తేనే ఆగిపోతాం. ఎంతెందుకు, చిన్నవి తీసుకోండి. ప్రార్థనకు రావటానికే ఇంట్లో ఏదైనా చిన్న ఆటంకం జరిగిందంటే చాలు, అవసరమైతే ప్రార్థన నిరభ్యంతరంగా ప్రార్థన ఆపేస్తాం తప్ప మన పనులు అయితే ఏవైతే ఉంటాయో ఆపుతామా? ఆపం. అంటే చిన్న విషయాల దగ్గరే చూడండి మనం ఎలా ఉంటున్నాం. కానీ ఇక్కడ సంఘానికి గొప్ప హింస కలిగిందట. చూడండి, ఆ మాట చదువుదాం. 4వ వచనంలో, అంత హింస జరిగినప్పటికీ కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వారు సైలెంట్గా ఉన్న, అంత హింస జరిగినప్పటికీ కూడా ఎవరైతే చెదిరిపోయారో చెదిరిపోయినటువంటి వారు ఏం చేస్తున్నారంటే సైలెంట్గా లేరు. ఈ ఊర్లో మనకేదైనా అవమానం జరిగింది అనుకోండి, ఈ ఊరు వదిలిపెట్టి పక్క ఊరికి వెళ్ళిపోతాం, మొఖం తప్పించుకుంటాం. ఇక్కడ మొహం చెల్లక, ఇక్కడ ఉండలేక, వాళ్ళ ముందు తిరగలేక నేరుగా సైలెంట్గా ఇంకొక ఊరికి వెళ్ళిపోయేసి అక్కడే బ్రతుకుతూ ఉంటాం మనం. ఈ క్రైస్తవ్యం మనకొద్దు, ఈ భక్తి మనకొద్దు అని భక్తిని విడిచిపెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మనం ఏదైనా అవమానం జరిగితే. కానీ వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు సైలెంట్గా ఉండలేదు. చూడండి, సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారట. వాళ్ళు ఎక్కడా, మనం ఎక్కడా? అంటే ఆగదు. నువ్వు ఎంత ఆపాలనుకున్నా అది ఆగదు. కానీ అందులో నువ్వు నేను ఉన్నావా లేదా? అలాంటి హింసలు కలుగుతున్నప్పటికీ వాటిని చూసి బెదిరిపోయి, అదిరిపోయి, భయపడిపోయి మనం అక్కడే ఆగిపోతున్నావా? మన భక్తిని పోగొట్టుకుంటున్నావా? లేక దేవుని మాటలు తెలుసుకొని, వాక్యాన్ని తెలుసుకొని ధైర్యం కలిగినటువంటి వారమయ్యి ఎలాంటి పరిస్థితుల్లో మన యొక్క పరిశుద్ధతను విడిచిపెట్టకుండా ముందు కొనసాగుతున్నావా లేదా? వీళ్ళు కొనసాగుతున్నారు. ఇలాంటి విషయాలు మనం ఆలోచన చేయగలగాలి ప్రేమైనటువంటి వాళ్ళ. 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడగలిగితే, వాళ్ళు స్వార్థ ప్రకటించుకుంటా ఉన్నారా? 6వ అధ్యాయం 1వ వచనం, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు, అంటే శిష్యుల సంఖ్య ఏమవుతుందట? దినదినమో విస్తరిస్తుందట. ఆ రోజు ఇజ్రాయేలీయులను ఫరో అణచాలనుకున్నాడు. అణచాలని అనుకున్నప్పటికీ అక్కడ ఆగట్లా. దినదినమో విస్తరించిపోతా ఉంది. అది ఆగట్లా. ఇంకా కొంచెం ముందుకు చదవగలిగితే మనం అందులోనే 14వ వచనం చూద్దాం. తర్వాత ఫరో ఏం చేయాలనుకున్నాడు ఇజ్రాయేలీయుల్ని? నిర్గమకాండం 1వ అధ్యాయము 14వ వచనంలో, వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. ఎంత కఠినంగా ఉందో చూడ, కఠినం చేస్తున్నారట. వారు ఇజ్రాయేలీల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విజికించిరి. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక్కడ ఏం చేశారట? వాళ్ళ ప్రాణాలు కఠినమైనటువంటి సేవ, వారి చేత ఫరో కఠినమైనటువంటి సేవ చేయించి వారి ప్రాణములను విజిగించిరి. అంటే ఎంతగా విజిగిపోతున్నారో చూడండి వాళ్ళు. అంతగా విజిగిపోయిన ఇజ్రాయేలీలు వాళ్ళు పని ఆపట్లేదు చూసారా? అంతగా విసిగిపోయినా వాళ్ళు పని ఆగట్లా, వాళ్ళు చేసే పని ఆగట్లా, విసిగిపోతున్నారు. ఆ బానిస బ్రతుకుల్లోనే బ్రతుకుతున్నారు. అలాగే ఎంత కఠినంగా ఫరో చేయించినా సరే చేస్తూనే ఉన్నారు పని.
ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదేంటి చెప్పనా? ఇక్కడ ఫరో క్యారెక్టర్ ఎలా ఉందో తెలుసా? కఠినంగా పని చేయించుకుంటూ దోచుకుంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటారు, కఠినమైనటువంటి సేవ చేస్తున్నాడు వాళ్ళ చేత. ఇలాంటి కఠినమైనటువంటి సేవ చేయించుకుంటున్నాడు. అక్కడ సేవ చేసినటువంటి ఇజ్రాయేలీలు ఒకానొక టైంలో ఇజ్రాయేల్ని బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఫరో దగ్గర నుంచి ఫరో ఏదైతే చేశాడో అది మీరు చెయ్యకూడదు అని వాళ్ళకు ఆజ్ఞ పెడతాడు దేవుడు. వాళ్ళకు ఒక ఆజ్ఞ పెడతాడు. అంటే భయంకరంగా అన్ని దేవతలను లేదా విగ్రహాలను, జంతువులను, పక్షులను ప్రతి దాన్ని పూజించి దేవుని నామాన్ని దూషించేటటువంటి, దేవుని నామాన్నే మార్చేసినటువంటి జనాంగం అక్కడ ఐగుప్తులు మనకు కనపడుతున్నారు. అలాంటి వారి మధ్య బ్రతికొచ్చినటువంటి ఇజ్రాయేలీని ఇదిగో ఫరోలా మీరు ఉండకూడదు, ఫరోలా మరలా మీరు పాత స్థితిలోకి వెళ్ళిపోకూడదు, ప్రతి దాన్ని విగ్రహాలుగా చేసుకోకూడదు, ప్రతి దాన్ని పూజించకూడదు, నేనే మీకు దేవుణ్ణి, మీరు నన్నే సేవించాలి అని వాళ్ళకి ఆజ్ఞగా పెట్టాడు. మొదటిది. రెండోది ఏం చేస్తున్నాడు అని అంటే కఠినంగా సేవ చేయిస్తున్నాడు. అందుకే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి ఉంటుంది. మన చట్టాల్లో కూడా కొన్ని విషయాలు ఉంటాయి అన్నమాట. కార్మిక చట్టం అని ఒకటి ఉంటుంది మన చట్టాల్లో కూడా. అంటే రాజ్యాంగబద్ధంగా కార్మిక చట్టం అనేటటువంటిది ఒకటి పనిచేస్తూ ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి. ఈ కార్మిక చట్టం ఏం చేస్తుంది అని అంటే ఎంత పని చేయించాలి, ఆ పనికి ఎంత కూలి ఇవ్వాలి, వాళ్ళకి ఎన్ని సెలవులు ఇవ్వాలి, ఆ పని చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రమాదాలు జరిగితే ఏ విధంగా ప్రభుత్వం ఆ పని చేయించుకునేటటువంటి యజమానులు బాధ్యత వహించాలి, వాళ్ళకి ఏ విధంగా పిఎఫ్ అంటే రోజుకి ఇంత సొమ్ము లెక్కన వాళ్ళకి దాచి ఒకానొక టైంలో పెన్షన్ లాగా వాళ్ళకి ఇవ్వటం, ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అనమాట ఈ కార్మిక చట్టాలు. అలాంటి అలవాట్లు, అలాంటి పద్ధతులు ఇక్కడ ఫరోకి ఏమీ లేవు. ఈ రోజు ఉన్నాయి అవి, కానీ ఆ రోజు ఫరోకి అలాంటి ఏమీ లేవు. కఠినమైనటువంటి సేవ వాళ్ళ చేత చేయించుకోవటం, వాళ్ళ కష్టాన్ని దోచుకోవటం. ఇక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని అంటే ప్రేమైనటువంటి వాళ్ళ దీనికి సంబంధించి ఆజ్ఞ ఆయన ఏం పెడతాడు ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండంలో 24వ అధ్యాయము. ఒకవేళ ఫరో లాంటి క్యారెక్టర్ ఏమన్నా మనకు కూడా ఉందేమో ఇక్కడి నుంచి నేర్చుకోవాలి మనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ ఏమంటున్నారు చూడండి ఆయన, నీ సహోదరులలోనేమి అంటే అక్కడి నుంచి వీళ్ళకి నేర్పిస్తున్నటువంటి అనుభవాలు దేవుడు. ఒకనాడు ఫరో దగ్గర జరిగినటువంటివి ఏవైతే ఉన్నాయో, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి మీ మధ్య జరగకూడదు, ఇజ్రాయేల్గా మీ మధ్య జరగకూడదు, అది నాకు నచ్చదు, అది పాపం అని చెప్తున్నాడు ఆయన. దాని ఆజ్ఞనికైనా రాయించేసాడు ఇక్కడ. నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములోనున్న, ఇక్కడ చూడండి క్లియర్గా ప్రతిదాన్ని క్లియర్గా చెప్తున్నాడు, నీ దేశమందలి నీ గ్రామములోనున్న పరదేశులనేమి దీన దరిద్రుడైన కూలివాణిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడు ఇయ్యవలెను. ఏమంటున్నాడు? బాధింపకూడదు, ఏనాటి కూలి ఆనాటికి ఇయ్యవలెను. సూర్యుడు అస్తమించక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుని ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొర్రపెట్టునేమో, అది నీకు పాపమగును. ఈరోజు ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటయ్యానంటే మనం ఇజ్రాయేలీల దగ్గర నుంచి, అంటే ఇజ్రాయేల్లో జరిగినటువంటి విషయం గురించి, అంటే ఫరో చేసినటువంటి పని ఏంటయ్యానంటే కూలికి పెట్టుకుంటున్నాడు, పని చేయించుకుంటున్నాడు, కఠినమైన సేవ చేస్తున్నాడు, వాళ్ళ ప్రాణాలను విజిగిస్తున్నాడు, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వట్ల ఫరో. ఒకవేళ ఇజ్రాయేలీలు మీరు ఇలా ఉంటారేమో అని వాళ్ళకు చెబుతున్నాడు. అది ఎందుకు రాయించాడు అని అంటే క్రైస్తవులుగా మీరు అలా ఉంటున్నారేమో. ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా మంది యజమానులుగా ఉంటారు. మనం కూడా చాలా మంది చేత పని చేయించుకుంటా ఉంటాం. మనకు పొలాలు ఉండొచ్చు, ఏ పనైనా మనం కూలికి పెట్టుకోవచ్చు. అది ఏ పనైనా సరే చేయించుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి క్రైస్తవుడుగా అంటే, ఏ రోజు కూలి ఆ రోజు వాడికి ఇచ్చేయి. ఎందుకంటే వాడి కుటుంబం ఆధారపడి ఉంది వాడి కష్టం మీద. ఎవరో పని చేయించుకొని, ఎవరో పని చేయించుకొని వారి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఎవరో. క్రైస్తవుడుగా మనం అలా ఆలోచించకూడదు. మన ఆలోచన విధానం ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే విధానం, వాళ్ళ చేత పని చేయించుకునే విధానం, వాళ్ళకి మనం చెప్పే విధానం, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చే విధానం, అంటే తేడా కనబడాలి వాళ్ళకి. వాళ్ళకి బయట ఉన్నటువంటి వాళ్ళకి మనకి ఏం కనపడాలంటే తేడా కనపడాలి ఇక్కడ. అప్పుడే కదా మన క్రైస్తవులు అనిపించుకోగలం. అట్లా కాకుండా వాళ్ళ చేత కష్టం చేయించుకొని వాళ్ళ కూలి ఇవ్వకుండా వాళ్ళ కూలిని బిగబట్టేసి
చేస్తే మాత్రం అది చాలా పాపం అని చెప్తున్నాడు ప్రేమైనటువంటి వాళ్ళ. అందుకే ఆజ్ఞగా రాయించాడు చూడండి అక్కడ. నిజంగా ఎంత బాధాకరమైన విషయం. చాలా సందర్భాల్లో చాలా చోట్ల పనిచేసినప్పుడు మాకు కూడా జీతాలు ఎగ్గొట్టేశారు. జీతాలు ఇవ్వలేదు. తిరిగి 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 అడిగి 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 విపరీతమైన కోపం వచ్చేసేది. ఏం చేయాలి? లీగల్గా వెళ్ళొచ్చు, లీగల్గా చాలా చేయొచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళ మీద కేసు పెట్టచ్చు, స్టేషన్కి ఏడవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అదంతా చేస్తే ఆ వాదన ఎంతవరకు నడుస్తుంది? అందులో మనకు మనసు ఎంత ఉంటుందా? తెచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక క్రైస్తవుడుగా అంత వాగ్దానానికి మనం దిగితే స్టేషన్లు చుట్టూ తిరగాలి, మన సమయం అంతా అక్కడ పెట్టాలి అని ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఆలోచన చేసి సర్లే పోతే పనిలో వదిలేద్దాం, ఇంకోసారి జాగ్రత్తగా, రెండోసారి మోసపోకుండా జాగ్రత్త పడదాం అని ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉండే ప్రేమైనటువంటి వాళ్ళ. కనుక క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంటే ఫరోలాగా మనం ఉండకూడదు. ఫరో కఠినంగా ఇశ్రాయేలు చేత సేవ చేయించి వాళ్ళని విసిగించాడు. కఠినంగా వాళ్ళ చేత మనం పని చేయించేటప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళరా వాళ్ళు తృప్తిగా పని చేయగలగాలి. వాళ్ళు నసుక్కుండే విధంగా, కుళ్ళుకుండే విధంగా చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది అని అంటే వాళ్ళ చేత కఠినంగా మనం పని చేయించుకొని వాళ్ళ దగ్గర కూలి ఉన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు. ఆ బాధని, ఆ మొరని దేవుడు అంటాడంట, దాన్ని పాపం అంటున్నాడు ఆయన. ఇది చేసే ప్రతిసారి వచ్చిన వాళ్ళు మనకి గుర్తు రావాలి. క్రైస్తవులుగా బ్రతకడం అంటే ఏంటి, క్రైస్తవుడి జీవితం ఎలా కొనసాగాలి అంటే ఇవేలా ప్రాక్టికల్గా జరిగేటివి. ఇవన్నీ ప్రాక్టికల్గా మన జీవితాల్లో రోజువారీగా జరిగేటటువంటి పరిస్థితులు ఇవన్నీ. ఆ పరిస్థితుల్లో మనం ఎలా బ్రతుకుతున్నాము అనే దాన్ని బట్టే మనం పాపం చేస్తున్నావా లేదంటే పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నావా అనేటటువంటిది మనకు అర్థమైపోతుంది. పాపం అనగానే అలా డైరెక్ట్గా కనపడేటటువంటి వ్యభిచారం, దొంగతనం, మోసం వీటిల వరకే చూసుకొని ఓకే అవి నేను చేయట్లేదు కదా, నేను పాపం చేయట్లేదు కదా అన్న భ్రమలో బ్రతకూడదు. మరి ఇది కూడా పాపమే. ఇలాంటివి చాలా వస్తాయి ముందుకెళ్ళే కొద్దీ. ఇజ్రాయేల్ జీవితాల్లో ముందుకు మనం వెళ్ళే కొద్దీ ఇలాంటి కోకొలైనటువంటి విషయాలు వస్తాయి. ప్రతి విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు, ఈరోజు మనకేం చెప్తున్నాడు, ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనం ఎలా బ్రతుకుతున్నాం అనే దాని మీదే మనం డిపెండ్ అవ్వాలా. ఎంతో సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం, మహాజ్ఞానం తెలుసు, మనకి మర్మాలు మనం తెలుసుకుంటున్నాం అనేది కాదు ఇక్కడ. జనరల్గా మన జీవితం కొనసాగేటప్పుడు మన జీవితాల్లో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కార్యక్రమాలు మన కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మనం చేసేటటువంటి పని బైబిల్ ప్రకారంగా, అది దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఇది మనం చేసేది కరెక్టా కాదు అని మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా వెళ్ళిపోతా ఉన్నామనంటే ఎన్ని తప్పులను మనం మూట కట్టుకుంటామో తెలియదు ప్రేమైనటువంటి వాళ్ళం. ఇలా ప్రతి చోట మనం చెక్ చేసుకోవాలి, ప్రతి చోట చెక్ చేసుకోవాలి మనం. అందుకే అంటారు, ఇంకో మన కొత్త నిబంధనలు కూడా చూడగలిగితే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక, అదిగో మీ చేలు కోసిన పనివారికి ఇక మీరు మోసముగా బిగపట్టిన కూలి మర్ర పెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో జొచ్చి ఉన్నది. బా, ఎంత క్లియర్గా రాశాడు చూడండి ఇక్కడ. ప్రభు యొక్క చెవులలో జొచ్చి ఉన్నది. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమందు మీ హృదయములను పోషించుకుంటారు. మీరు నీతిమంతుడైన వారిని శిక్ష విధించి చంపుదురు, అతడు మిమ్మల్ని ఎదిరిస్తాడండి. ఎవడో ఉంటాడు ఎదిరించేవాడు. కూలివాడు ఎదిరించగలడా? కొంతమంది అడగగలరు, కొంతమంది అడగలేరు, సైలెంట్గా ఉంటారు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదని చెప్పి వాళ్ళు తిప్పుతూనే ఉంటాం మనం కూలి ఇవ్వకుండా. ఇతగాడకు మెత్తగా ఉన్నాడులే, సైలెంట్గా ఉన్నాడులే, పెద్దగా 2 రోజులు లేట్ అయినా ఏం కాదులే, నిదానంగా ఇవ్వచ్చులే. ఒప్పందాల మీద అయితే ఓకే, ఉన్న పరిస్థితులను బట్టి ఒప్పందాల మీద అయితే ఓకే, ఇద్దరిది ఒకే స్థితి అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఓకే. మ్యాక్సిమం మనం పని చేయించుకుంటున్నాము అని అంటే పని చేయించుకున్నామా, సాయంత్రానికి వాని యొక్క కూలి వానికి ఇచ్చేసామా, ఇవ్వకపోతే పాపం అని బైబిల్ చెప్తుంది ఇక్కడ. ఇలాంటి విషయాలు మనకు తెలుస్తాయా? ఇలాంటి విషయాలు మనకు తెలియవు. మనకు మెయిన్గా మన ఆలోచన విధానాలు వేటి మీద ఉంటాయి? మన సమస్యల మీద, మన బాధల మీద, వాటి మీద ఉంటాయి. వాటికి సంబంధించిన ప్రార్థనలు వాటి మీద ఎక్కువగా ఉంటుంది. కానీ మన బ్రతుకుల్ని పరిశుద్ధంగా మార్చుకునేటటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుందా మనకి? వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు మనకి. ఆలోచించండి ప్రేమైనటువంటి వాళ్ళరా.
మనం ఇదిగో ఇలాంటివి మనం తెలుసుకొని మన బ్రతుకుల్ని మనం మంచిగా మార్చుకుంటేనే మనం పరలోకం పోతాం. ఇప్పుడు ఇలాంటివి చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని మీరు అనుకోవచ్చు. క్రైస్తవుల్లో బోలెడు మంది ఉన్నారు ఇలాంటివి చేసేవాళ్ళు. క్రైస్తవులో కూడా క్రైస్తవుడుగా బిజినెస్లు చేస్తున్నటువంటి వారిలో కూడా ఇలాంటి వారు ఉన్నారు. లేకపోతే ఎందుకు రాయిస్తాడు దేవుడి మాట? ఎందుకు రాయిస్తాడు? కానీ మనం అలా ఉండకూడదు. మనం పని చేయించుకుంటామంటే వాళ్ళు కూలి సాయంత్రానికి ఇచ్చేయాలి. రేపే వచ్చి ఎల్లుండి వచ్చి ఇలాంటి వాయిదాలు వేసుకుంటూ పోతున్నామంటే ఏమైనా జరగవచ్చు. దాని వలన అవమానం రావచ్చు, నీ మీద నమ్మకం పోవచ్చు. ఇతర క్రైస్తవుడా దేవుడు నమ్ముకొని కూడా ఇది ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అనే మాట రావచ్చు. వాటిల్లో ఏ ఒక్కటి వచ్చినా అవన్నీ దేవుడు చెవికి వెళ్తాయట, దేవుడికి వినపడతాయట. ఆయన చెవులలో జొచ్చి ఉన్నాయని రాయబడింది చూడండి. అక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి. కనుక ప్రేమైనటువంటి వాళ్ళరా, ఒక ఫరోలా మనం ఉండకూడదు అనేటటువంటిది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం. ఇజ్రాయేల్ జీవితాల్లో వాళ్ళు కఠిన సేవ చేశారు, వాడు ఫరో చేయించుకున్నాడు. ఫరోలా మనం ఉండకూడదు అనేది ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగినటువంటి దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి, మా బ్రతుకును ముందుకు తండ్రి కొనసాగేటటువంటి క్రమంలో ఒక్కొక్కటిగా ఎన్నో కార్యక్రమాలు మా కళ్ళ ముందుకు వస్తూనే ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి దానిని కూడా తండ్రి మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం, మీ ఆజ్ఞల చొప్పున మేము చేసే కార్యక్రమాలు మీ చిత్తానుసారంగా ఉన్నాయా లేదా అన్న ప్రతి విషయాన్ని పరీక్షించుకొని మీ కొరకు మేము ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఒకనాడు ఫరో తండ్రి మీ పిల్లలైనటువంటి ఇజ్రాయేల్ చేత కఠినమైన సేవ చేయించి ఎంతగానో వారిని విసిగించాడు. మరి అలాంటి క్యారెక్టర్ కలిగి మాలో ఎవరమైనా పేదవారి పట్ల మేమేమైనా చేస్తున్నామా లేదని మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి మా బ్రతుకులు సరిదిద్దుకోవడానికి, మా బ్రతుకులు మార్చుకోవడానికి సహాయాన్ని దయచేయమని, తోడుగా నడిపించమని క్రీస్తు పేరట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇలాంటి మరెన్నో విషయాలు వింటూ మీరు ఆత్మీయంగా బలపడాలని ఈ వీడియో మరికొందరికి షేర్ చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మీ ప్రాంతాల్లో కుటుంబ ప్రార్థనలను, సువార్త సభలను నిర్వహించాలనుకున్న, ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బైబిల్ నేర్చుకోవాలనుకున్న, జీవిత సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు. ఇలాంటి మరెన్నో విషయాలు వింటూ మీరు ఆత్మీయంగా బలపడాలని ఈ వీడియో మరికొందరికి షేర్ చేయడం ద్వారా దైవాశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు మీ ప్రాంతాల్లో కుటుంబ ప్రార్థనలను, సువార్త సభలను నిర్వహించాలనుకున్న, ఉచితంగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో బైబిల్ నేర్చుకోవాలనుకున్న, జీవిత సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్న ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. అలాగే మందిర నిర్మాణం జరుగుతుంది. దాని కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనగలరు.